మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మీ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్ అని అనిపిస్తుంది. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? జర్నీ స్టార్ట్ అయింది సార్. నేను యాక్చువల్గా నా జర్నీ స్టార్ట్ అయింది 2003 అండి. ఓకే. 2003 వెన్ ఐ జాయిన్డ్ విత్ శ్రీ మార్కెటింగ్. సత్యనారాయణ యార్లగడ్డ గారు, హూజ్ ద ఫౌండర్ ఆఫ్ శ్రీ మార్కెటింగ్. ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఒక 230 మంది ఎగ్జిక్యూటివ్లు పనిచేసేవారు. ఆయన ఇండియా హైదరాబాద్ లార్జెస్ట్ ఛానల్ పార్ట్నర్ ఫర్ రిప్రజెంటింగ్ ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్. ఓకే. సో దానికన్నా ముందు నేను ఒక ఘంటసాల సంగీత కళాశాలలో నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న కాలంలో డిసిటిఓ రామారావు గారు నన్ను ఐడిబిఐ బ్యాంక్కి అక్కడ అరుణ్ గారు అని చెప్పి ఒక మేనేజర్ ఉన్నారు, ఆయన దగ్గర పంపించారు నాకు ఉద్యోగం కోసం అని చెప్పి. ఓకే. సో అక్కడ పంపిస్తే అక్కడి నుంచి నేను అరుణ్ గారిని కలిస్తే అరుణ్ గారు అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఆన్ రోల్స్ అయితే డెఫినెట్ డిఫికల్ట్ అవుతుంది, ముందర మీరు వెళ్ళి ఈ డిఎస్ఏలో జాయిన్ అవ్వండి అని చెప్తే సత్యనారాయణ యార్లగడ్డ గారిని పరిచయం చేస్తే ఆయన నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. నా జీతం అప్పుడు 4,000 రూపాయలు నెలకి. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా జర్నీ హోమ్ లోన్ ఇండస్ట్రీలో. ఆయన ఓన్లీ సెక్యూర్డ్ లోన్స్ చూసేవారు, ఇంకా హోమ్ లోన్స్ అండ్ మార్టిగేజెస్ చూసేవారు, ఇంకేం లేదు వేరే అదర్లో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీలో ఏంటంటే నాకు ఫస్ట్ ట్రైనింగ్ పార్ట్ ఇచ్చారు. ఒక విగరస్ ట్రైనింగ్ అనేది ఇవాళ రోజున నేను ఇట్లా ఉన్నానంటే కర్త కర్మ క్రియ అంతా సత్యనారాయణ యార్లగడ్డ గారే. ఎందుకంటే ఇవాళ రోజున నేను ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే రీజన్ నాకు. ఎందుకంటే ఆయన ఇచ్చిన నాకు ఆ పర్టికులర్ ట్రైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో, అసలు లోన్ ఎలా ప్రాసెస్ అవుతుంది, లోన్కి ఎలిజిబిలిటీస్ ఏంటి, ప్రతి ఒక్క విషయం నాకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని ఒక ప్లాట్ఫామ్ కింద తయారు చేసి నన్ను ఒక స్ట్రెంత్గా నాకు ఆ స్ట్రెంత్స్ ఏవైతే ఇచ్చారో అవి నేను దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే నాకు రేపు పొద్దున మంచి బిజినెస్ అవుతుంది అనే దానికి ఆ ప్లాట్ఫామ్ అని చూపించిందంతా ఆయనే.